హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇవి చిన్న చిన్న గురుగులనమాట. ఇప్పుడు మినీ కుకింగ్ ఛానల్ అని చిన్న చిన్నవి పాడుతున్నారు కదా! ఆ గురుగులనేవి ఆర్డర్ చేశాను. మా పిల్లలతో నేను వంటలనేవి చిన్న చిన్నగా వీటిల మీద ఆడిపిస్తాననమాట. అండ్ ఇవి ఎలా ఉన్నాయో ఏంటో చూసేసేయండి. అండ్ ప్యాకింగ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవి మట్టివన్నమాట. నేను పగిలిపోతే ఏమో అనుకున్నాను. ఒక్కటి అంటే ఒక్కటి కూడా పగిలిపోకుండా చాలా నీట్‌గా వచ్చాయి. చూడండి ఎన్ని పేపర్‌లు పెట్టి అవి పగలకుండా ప్యాకింగ్ చేశారో. చూడండి ఒక్కొక్క మట్టి కుండకి ఇలా చక్కగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు మనకి. ఒక్కటంటే ఒక్కటి కూడా పగిలి రాలేదన్నమాట. అన్నీ చాలా బాగొచ్చాయి. చూడండి ఇది ఫస్ట్ మనకి రోల్ అనేది వచ్చింది. రోలు లక్ష్మీదేవి కదా! ఫస్ట్ స్టార్టింగ్ అదే వచ్చింది. మీరందరూ చక్కగా నా వీడియోస్ చూడండి. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. రోలు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయి ప్లేట్ తీసింది. మా అమ్మాయి కూడా ఆగట్లేదు. ఏమేమి వచ్చినాయి ఏంటి అర్జెంటుగా చూడాలని నాకన్నా ఫాస్ట్‌గా తీసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఒక మూత. ఇడ్లీ పాత్ర చూసారా? చిన్నది ఎంత బాగుందో. ఒక 4 ఇడ్లీ పడతాయండి. ఇడ్లీ అనేది ట్రే అదొకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మా అమ్మాయి ఒక కుండ తీసింది. అండ్ ఒక చపాతీ కర్ర. చిన్న చిన్నవి భలే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా క్యూట్‌గా ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి బౌలు. కూర అవి వండుకోవటానికి. టూ ఇచ్చారనమాట. అవి మూతలు ఈ కుండల మీద మూతల్లాగా కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా ఒకటి మనకి చపాతీ కర్రలాగా ఇచ్చారు. ఒక కుండ. ఇది రెండో కుండ. అండ్ మా అమ్మాయి వచ్చేసి కూర వండుకునేది గిన్నె తీసింది. అండ్ బొడ్డ గిన్నె ఒకటి తీసింది. ఇదిగోండి చూపిస్తుంది. మా అమ్మాయి అయితే అర్జెంటుగా తీసేసి వీటి మీద వండేసేయాలి అనేంత ఆరాటంగా ఉంది మా అమ్మాయి. మీకు నెక్స్ట్ వీడియోలో వీటితో చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక కుండ. అండ్ చిన్న అట్ల కాడిచ్చారు. మా అమ్మాయి ఇంకో గిన్నె తీసింది చూసారా పక్కన. మీకు అన్నీ నేను లాస్ట్‌లో ఎన్నొచ్చినాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. మన వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి చిన్న కప్పు వచ్చింది చూసారా? చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పొయ్యి. మనకి మెయిన్ కావాల్సింది ఇదే కదా! చిన్న పొయ్యి చాలా క్యూట్‌గా ఉంది. దాంట్లో మనం చిన్న చిన్న పుల్లలు పెట్టి మంట పెట్టేయటమే. అండ్ ఇదొక కుండ. కుండ అనేది ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చిన్న గరిటి. అండ్ ఇది వచ్చేసి అన్నం వండుకునేది. ఒక ప్లేట్ అనేది ఇచ్చారు. ఇది ఇందాక రోల్ తీసాను కదా స్టార్టింగ్. ఆ రోల్లో నూరేదనమాట ఇచ్చారు. ఇది ఇందాక చపాతీ కర్ర ఇచ్చారు కదండి, అది చపాతీలు చేసుకునే పీట. అండ్ ఇదిగోండి ఎలాగిచ్చారు రోలు. నాకు రోల్ అనేది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్.
అండ్ ఇదొక గ్లాసు. ఇది ఇంకొక గిన్నె ఇచ్చారు ఇలాగా. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక్కటి కూడా నాకు పగిలి రాలేదు. ప్యాకింగ్ చేసి చాలా బాగా వచ్చాయి. అండ్ ఇదొకటి ఇచ్చారు. ఇవి ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను వీడియో. అండ్ ఇదొక గిన్నె, దాని మీద మూత, ఏమైనా ఫ్రై అలాంటివి చేసుకుంటానికి. దీని మీద దోశ ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. అదొక బుడ్డ బౌల్ అనేది ఇచ్చారు. అంతే ఫ్రెండ్స్, కిందంతా మనకు డ్యామేజ్ అవ్వకుండా పేపర్లు అనేది పెట్టించారు. ఇదిగోండి మొత్తం మనకి ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి. రెండు గంటలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి అట్లకాడ, ఒకటి కూర వండుకునేది. కుండలు అనేవి 5 కుండలు వచ్చినాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఇవన్నీ మట్టి కుండలు కదా, మనం నీళ్ళల్లో బాగా నానపెట్టుకోవాలి. నేను వీటిని ఓవర్ నైట్ అంతా పెట్టేశాను. చూసారా వాటర్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నాయో. ఇలాగా అన్నీ వేసేసుకోవాలి. మట్టి కుండల్లో వాటర్ పెట్టుకొని తాగితే చాలా కూలింగ్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందరూ ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టడం మానేసి ఇలా మట్టి కుండలు తెచ్చుకొని చక్కగా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెద్దవి చాలా చల్లగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మనకు మంచిది. నేను వాటర్ సరిపోలేదు ఇక్కడ, ఇంకొంచెం నిండుగా పోసాను అవి మునిగేంత వరకు. నా ఈ చిన్న గురుగుల సెట్టు మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.